నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 17 నుంచి అంటున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా పులివెందులపైనే చర్చ అనే అంశంపై విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. ఈ 2 ఏళ్ల నుంచి పరిస్థితులు, రాజకీయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అంటే, కూటమి ప్రభుత్వం మటుకు అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి, నిరుద్యోగ సమస్యలు, ఆ తర్వాత విద్య, రైతు సమస్యలు, నీటి ప్రాజెక్టులు అనే కోణంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నట్లు వాళ్ళ పబ్లిసిటీ, వాళ్ళ ప్రచారం. అటు తర్వాత వైకాపా పార్టీ ప్రతిపక్ష హోదా కావాలి అని అసెంబ్లీకి వెళ్లకుండా అప్పుడప్పుడు ఏదో మనుగడ కాపాడుకోవడానికి అసెంబ్లీకి వెళ్ళిన వైకాపా పార్టీ నేతలు, అదే ఎమ్మెల్యేలు, ఈ 11 మంది అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి. బయట చూస్తే అసెంబ్లీలో గలం విప్పకుండా వీళ్ళు బయట గలం విప్పుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేయడం, రాద్ధాంతాలు చేయడం, ఏదో సమావేశాలు అనడం, ర్యాలీలు అనడం, నిరసనలు అనడం, అటు తర్వాత ఎన్నో రకాలైన జైళ్ళ పరిస్థితులు, జైళ్లకు వెళ్ళి పరామర్శించే పరిస్థితులు, అటు తర్వాత ఎవరైనా చనిపోతే వెళ్ళే పరిస్థితులు, ఆ వెళ్ళేటప్పుడు నానా జనాల హంగామా, ఈ విధమైన పరిస్థితుల్లో వైకాపా పార్టీ వెళ్తూ ఉంది. అయితే ఈ కాలయాపన 2 ఏళ్లు కావస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి అభివృద్ధి జరుగుతుందా, అభివృద్ధి జరగలేదా, ఆ తర్వాత వైసీపీ నేతల నిరసనలు కరెక్టా, ఇది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ప్రజానికం తేల్చే పరిస్థితి. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే నేను ఆ టైటిల్ వాడా తమ్మునైల్లో, అసెంబ్లీ రెడీ, మధ్యలో రౌడీ అని. అసెంబ్లీ రౌడీ అనుకోండి, అసెంబ్లీకి సిద్ధంగా ఉంది, రెడీగా పులివెందులపై చర్చ అనే సందేశం ఇవ్వడానికి ఆ తమ్మునైల్ టైటిల్ పెట్టా. దాని ఉద్దేశం వేరే విధంగా అనుకోవద్దండి. నేను రౌడీ అని పెట్టిన దానికి నా ఆలోచన పరిజ్ఞానం కోసం పులివెందుల ఎమ్మెల్యేని కూటమి ప్రభుత్వ నేతలు ఎంతో మంది రౌడీజం, రౌడీ రాజ్యం, రాజాది రాజ్యాంగం అని విమర్శించే పరిస్థితులు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. గొడ్డలి పార్టీ అని పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వ నేతలు. రౌడీలు అన్నారు, ఆటు తర్వాత రౌడీ మూకలు అన్నారు, ఆటు తర్వాత రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. ఈ విధంగా ఆ పదాలు వాడారు కాబట్టి నేను అసెంబ్లీ రెడీ రౌడీ అనే సింపుల్ పదం వాడా. తప్పులు ఉంటే క్షమించగలరు. ఎందుకు అంటే దాని అర్థం, ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాకుంటే, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకుంటే ఆయన పదవి, అసెంబ్లీ పదవి పోతుంది అని, మధ్యలో ఉప ఎన్నికలు పులివెందులకు జరుగుతాయి అని ఈ చర్చ పలు మీడియా సమావేశాల్లో జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి నీట్గా, నిజాయితీగా ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడా, ఆయన కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడతాడా, నీతివంతమైన రాజకీయం చేస్తాడా,
నీట్గా రాజకీయం చేస్తాడా, అసెంబ్లీకి వెళ్ళి కూటమి ప్రభుత్వ నేతలకు చెమటలు పట్టిస్తాడా, వేచి చూద్దాం. ఆయన అసెంబ్లీకి వెళ్తాడా వెళ్ళడా అనేది కూడా చాలా మంది వెళ్ళకుంటే ఇది పరిస్థితి, వెళ్తే ఈ విధంగా సమస్యను లేవనెత్తచ్చు అనే పరిస్థితి, వెళ్తే ఒక సమస్య వెళ్ళకుంటే ఒక సమస్య జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్క స్పీకర్ అయ్యన పాత్రుడు అయినటువంటి ఆయన కూడా ఆయన ఏమంటున్నాడు అంటే, అసెంబ్లీకి రాకుంటే మీకు జీతాలు ఎందుకు, మీ జీతాలు వెనక్కి తీసుకుంటాం అని కేంద్రం వినతి పత్రాన్ని కేంద్రానికి లేఖ రాసినట్టు కూడా పత్రికల్లో వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. అంటే అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్తేనే రాజకీయ భవిష్యత్తు ఎవరిది, 11 మంది భవిష్యత్తు, ముఖ్యంగా పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు. వెళ్తే ఒక విషయం, వెళ్ళకుంటే ఇంకొక విషయంగా తయారు అయ్యింది. వెరసి ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పులివెందుల మీదనే చర్చ అనే కోణంలో జరగనుంది. ఆ చర్చా అంశాలు, ఆ అసెంబ్లీ అంశాలు పులివెందుల్లో ఉప ఎన్నికలు జరిగేందుకు అవకాశం కల్పిస్తాయా, నీటుగా నిజాయితీగా రాజకీయం చేసి జగన్ రెడ్డి రౌడీ కాదు, మంచి రెడీ రాజకీయం నడుపుతాను అని నెరవేర్చుకుంటాడా, వేచి చూడాల్సిన అంశం. ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే, రాజకీయ కోణాన్ని ఆలోచన చేస్తే కూటమి ప్రభుత్వ ధోరణి అభివృద్ధి, రాజధాని, పెట్టుబడులను అటు వెళ్తున్నారు. ఇక్కడ చూస్తే పార్టీ మనుగడ కోసం జగన్మోహన్ రెడ్డి పడరాని పాటలు పడుతూ ఉన్నాడు. ఒకవైపు కేసుల అంశం, ఒకవైపు మాజీ మంత్రులు సైతం జైళ్లకు వెళ్లే అంశం, మరికొంతమంది బంధువులు కూడా, సొంత అధికారులు కూడా, పక్కన ఉన్నటువంటి అధికారులు కూడా కేసులను ఎదుర్కోవడం, కోర్టు చుట్టూ తిరగడం, ఈ విధమైన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి 2 ఏళ్లు కావస్తుంది. ఈ 2 ఏళ్లలో వైకాపా, ఆ తర్వాత కూటమి ప్రభుత్వ నువ్వా నేనా అనే కోణంలో రాజకీయం నడిపించడానికి ఇద్దరు సిద్ధం అవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ అసెంబ్లీ సమావేశాలు ఏ దారికి తీస్తాయో, పులివెందులకు ఉప ఎన్నికలు తెస్తాయా, దాన్ని ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముందుకు నడుస్తారా, జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజకీయాన్ని చేస్తాడా, నీటుగా నిజాయితీగా నేను రెడీ అనే రాజకీయాన్ని చేస్తాడా, వేచి చూడాల అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.